అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రేమతో ఈ 17వ దినపు లెంట్ ఆరాధనలకు నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ చక్రధర్ గారికి, రెవరెండ్ దేవసహాయం గారికి, రెవరెండ్ ప్రేమ్ సాగర్ గారికి, ఆళ్ళ జేమ్స్ గారికి, అలాగే రెవరెండ్ సుందర్ గారికి, అలాగే పెద్దలకు, సంఘ సభ్యులకు, ఎందరైతే మైక్ ద్వారా అయితేనేమి, ఆన్లైన్లో అయితేనేమి వీక్షిస్తున్నారో వారందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు మరి కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను. ఈ పాస్టర్ గారిలో ముఖ్యంగా ప్రధాన కాపర్లు ముగ్గురు, వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను రెవరెండ్ పరిచర్యకు వచ్చినప్పుడు. ఆ కమిటీలో సీనియర్ పాస్టర్సే కాకుండా 2 అకాడమిషియన్స్ కూడా ఉంటారు. వాళ్ళ సర్టిఫికెట్లు చెక్ చేయటానికి, వారికి ఉన్నటువంటి భాషా పరిజ్ఞానం, బైబిల్ పరిజ్ఞానం చేయడానికి. ఆ రీతిగా బూసి దీనాభరణం గారు, నేను కూడా 15 సంవత్సరాల పాటు ఆ కమిటీలో ఉన్నాం. ఆ సందర్భంలో విద్యార్థులుగా ఈ ముగ్గురు వచ్చారు. వాళ్ళు పరిచయం చేసినటువంటి అన్ని గ్రామాల్లో మేము రివైవల్ ఫోరం తరపున 3 దినాల కూడికలు, లూథరన్ సంఘ సభ్యులుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి సంవత్సరంలో ప్రతి వారం ఒక సంఘానికి, లూథరన్ సంఘానికి మా ఖర్చులతో మేమే వెళ్ళి రోజుకి 2 చొప్పున సువార్త ప్రకటిస్తూ ఉంటాం. ఈరోజు కూడా మరి ఐనవోలు అనేటువంటి లూథరన్ సంఘంలో ఈ వారం కూడికలు జరిగాయి. పోయిన వారం, ఈ వారం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. దేవసహాయం పాస్టర్ గారు అయితే ఆయన బర్త్డేకి ప్రత్యేకంగా మళ్ళీ మమ్మల్ని పిలిపించేవాడు. ఆ రోజు సువార్త ప్రకటన, తప్పకుండా వారి ఇంట్లో భోజనం చేయటం. ఈ రీతిగా ముగ్గురు పాస్టర్ గారులతో, విక్టర్ ప్రేమ్ సాగర్ గారి తండ్రి గారి పరిచర్య కూడా మేము పాల్గొన్నాం. ఆయన పెళ్లి కాకముందు చేసిన పరిచర్య కూడా మేము చూసాం. నమ్మకమైనటువంటి దైవదాసులు ఇంతమంది మీ సంఘంలో ఉంటాం, నిజంగా మీరు దీవెనకరం. ఈ సాయంకాల సమయంలో మోసపోకుడి అనేటువంటి టాపిక్ క్రింద మనం చదవడిన పెద్ద వాక్య భాగం ఉంది. ఇంత విడమరిచి చెప్పాలంటే అది జీర్ణం కాదు. కాబట్టి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనుములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతమొచ్చును. అంతం ఎప్పుడు వస్తుందట? లోకమందంతటా కూడా యేసయ్య సువార్త ప్రకటించబడాలి. కాబట్టి ఇంకా చాలా టైం ఉందిలే అని అశ్రద్ధ చేయమని కాదు. మనం ఎప్పుడైనా పోవచ్చు. ఆయన రాకడ కానీ మన పోకడ కానీ ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి సదా మనం సన్నద్ధులమై ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్త వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మహాఘనుడ, కీర్తనీయుడ, ఈ పరిశుద్ధ పాదాలకు ఈ రాత్రి వేళ ఈ దాసులు, మా తండ్రి, మా సంఘ పితరుడు, మూల స్థాపకుడు రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు ఏ స్థలంలో అయితే మా తండ్రి ఈ రోడ్డు ప్రక్కన చిన్న పెంకుటింట్లో నివసిస్తూ సువార్తను ముచ్చటిస్తూ ఈ గుంటూరు ప్రాంతాలన్నిటికీ మా తండ్రి సువార్తను తీసుకుని వచ్చాడు. అట్టి ఆశీర్వదింపబడినటువంటి ఆవరణంలో మేముండి, మా తండ్రి ఈ సుందర మందిర ఆవరణంలో, ఈ మంచి వాతావరణంలో నీ సువార్తను వినడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం పైకి పరలోకపు సింహాసనము నుండి నీ వెలుగును ప్రసరింపచేసి అది మా అందరి ఆత్మలకు మేలును, నీ నామమునకు మహిమను
సంతరించులాగున నీవే నడిపించి దీవించి మహిమ పొందమని యేసయ్య పుణ్యనామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతున్నా మనం ఎక్కడికైనా ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తే మనం గమ్యం ఎప్పటికీ చేరుకోలేం. మనం అసలు ఎందుకు ప్రయాణం చేస్తున్నామో అనేటువంటిది మనకు అవగాహన లేకపోతే చిన్నపాటి కష్టం వచ్చిన, చిన్నపాటి బాధ కలిగిన వెంటనే ప్రయాణం విరమించుకుంటాం. లేదా ప్రయాణం ఎలా చేయాలి, దానికి సాధనం ఏంటి అనేది తెలియకపోయినా మనం గమ్యాన్ని చేరుకోలేము. ఎక్కడకు?
ఎందుకు, ఎలా. దీస్ త్రీ ఆర్ సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. వేర్ ఆర్ వి గోయింగ్ టు? వై ఆర్ వి ట్రావెలింగ్? అండ్ హౌ డు వి రీచ్ దట్ డెస్టినేషన్? మన జీవిత గమ్యం ఏంటి? చదువుకునే పిల్లవాడిని అడిగితే నేను డాక్టర్ని అవ్వాలి, ఇంజనీర్ని అవ్వాలి, కలెక్టర్ని అవ్వాలా, ఇలా ఏదైనా చెప్పవచ్చు. దట్స్ ఆల్ లిమిటెడ్ టు దిస్ వరల్డ్ ఓన్లీ. వాట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్? దేవుని సన్నిధికి చేరాలి. ఈ లోకంలో మనం ఆయా చదువులు, ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటూ ఉండొచ్చు, ఆటో నడుపుకుంటూ ఉండొచ్చు, కూరగాయల తోపుడు బండి, కూలీ నాలి చేసుకుంటూ ఉండొచ్చు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరి విలువ సమానం. హోదాలు వేరవ్వచ్చు, చదువు అర్హతలు వేరవ్వచ్చు. ఎలా చెప్పగలుగుతున్నారు? చదువుకున్న నాకు, చదువు లేకుండా కూలి పని చేస్తున్న అతన్ని రక్షించడానికి ఒకే విలువ ప్రభువు చెల్లించాడు. సిలువలో తన రక్తాన్ని చిందించాడు. దట్ ఈస్ ది కాస్ట్ విత్ విచ్ జీసస్ సేవ్డ్ us. మీ, పాస్టర్స్, లీడర్స్, ఆర్డినరీ పీపుల్ అండ్ డైలీ వేజ్ ఎర్నర్స్. పరలోకంలో దేవుడు మనందరికీ మనందరం కూడా దేవుని పోలిక చొప్పున ఆయన స్వరూపంలో సృజింపబడిన వారము. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు నో అండ్ రియలైజ్. మోసగింపబడకుండా ఉండాలంటే మనం ఎవరమో, మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. సాతానుడు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు అనేక మంది వస్తారు. వాళ్ళు ఏమని చెప్తారంటే, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితానికి విలువ లేదు, నీ భర్త నేను లెక్క చేయడు, నీ భార్య లెక్క చేయరు, నీ పిల్లలు లెక్క చేయరు, నీ తల్లిదండ్రులు లెక్క చేయరు. ఇటువంటి స్థితి ప్రతి మానవుడికి ఏదో ఒక దశలో వస్తుంది. సాతాను మభ్యపరిచి, అబ్బే అందరు బాగున్నారు లోకంలో, నీ ఒక్కడవే, నీ ఒక్కదానికే ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ అనారోగ్యం. నువ్వంటే దేవుడు పట్టించుకోడు, నువ్వంటే మనుషులు పట్టించుకోరు. ఇట్స్ ఎ వేస్ యూ లివ్. కానీ దేవుడు అంటున్నాడు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అంతర్ధానమై నువ్వు ఒక్కడవే, నీ ఒక్కదానివే మిగిలిన నీ కొరకు నేను వచ్చి ప్రాణం పెట్టి ఉండేవాడిని. మోసపోకుండా ఉండాలంటే మనం ఎవరమో తెలుసుకోవాలి. 10 ఆజ్ఞలు చెప్తూ ఆయన ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని మత్తయి సువార్త 22లో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన మాటలో చిక్కు పెట్టాలని, ఇది అంటే అదెందుకు కాదు, అది అంటే ఇదెందుకు కాదు అని ప్రశ్నించాలని అడిగితే ఆయన అన్నిటిని కలిపి ఒక ఆజ్ఞగా, అందులో ఒక ఆజ్ఞ కూడా పంగలపుల్లాగా 2 విభాగాలుగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. మొదటి 3 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించట్లో ఉన్నాయి. తర్వాత 7 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ. మొత్తం కలిపి సారం. ఆ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం సరిగా అర్థం కాదు. అర్థం కాకుండా సాతానుడు కొంచెం మనల్ని దాచిపెట్టి గందరగోళం చేస్తాడు. దాని అర్థం ఏంటంటే, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీవు ఇతరులను ప్రేమించాలి. ఎంత అందంగా ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా, ఏ మనిషికి తానంటే తానా తృప్తి ఉండదు. తనంటే ఫోటోలో చూసుకోవటం ఇష్టమే, అందరూ అభినందించటం ఇష్టమే. అయినా కూడా కొరత, నేను కొంచెం ఎత్తుంటే బాగుండు, నేను కొంచెం ఇంకా రంగు కొంచెం ఉంటే బాగుండు, లేకపోతే నేను కొంచెం ఇంత లావుగా ఉండకుండా ఉంటే బాగుండు. ఎవ్రీబడి హ్యాస్.
హీరోయిన్లతో మనం ఇంటర్వ్యూ చేసినా ఒకవేళ వాళ్ళు యథార్థంగా మాట్లాడితే అదే చెప్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను నీవు ప్రేమించుకో. అప్పుడే నిన్ను నీవు ప్రేమించుకోవాలంటే ముందు నీ కొరతలు, నీ లోపాలు కాదు నువ్వు చూసుకోవాల్సింది. యు ఆర్ స్పెషల్ టు గాడ్. ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే ఉంటే ఆయన ఎంతగా అపురూపంగా నిన్ను ప్రేమిస్తాడు. ఇన్ని కోట్ల మందిలో కూడా ఈచ్ వన్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ బీయింగ్. దేవుడి దగ్గర అన్ని మెషిన్లు ఉంటాయి అంట, ఫోటోస్టాట్ కాపీలు లేవంట. God has no photostat machine. Every one of us is original. అయితే ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో కష్టాలు తప్పవు. దేవుని బిడ్డం కాబట్టి కష్టాలు రావు అనుకోబాకండి. సాతాను చేసేటువంటి ఒక మోసం అది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏంటంటే, ప్రభువుని నమ్ముకోండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకోండి మీ యొక్క అనారోగ్యం అంతా పోతుంది. ప్రభు కష్టాలను తీసివేయలేడా? తీసివేయగలడు. అనారోగ్యాన్ని స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు. కానీ ఆయనకు అల్టిమేట్ గోల్ అది కాదు. నీవు ఆయన బిడ్డవ్వాలి, ఆయన చేరుకోవాలి, ఆయన ఆరాధించాలి. కష్టాల్లో కూడా నీవు ఆయన హత్తుకొని ఉంటావు అనేటువంటి ఆ మహిమ నీవు దేవుడికి ఇవ్వగలగాలి. ఇలా నీకు ఒక లాటరీ టికెట్ తగిలితే, ప్రపంచంలో లాటరీ టికెట్లు తగిలిన వాళ్ళని రీసెర్చ్ చేశారు. 4 సంవత్సరాల్లో వచ్చిన డబ్బు, అంతకుముందున్న డబ్బు మొత్తం పోయింది. పలకరించే దిక్కు లేదు. డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడ పట్టినా స్నేహితులు, చుట్టాలు, బంధువులు అందరూ నీవు ఇంద్రుడివి చంద్రుడివి అన్నారు. డబ్బులు ఎలా ఉపయోగించాలో తెలియక మొత్తం పోగొట్టుకుని, ఆరోగ్యం పోగొట్టుకొని నాని పలకరించేటువంటి వారు లేకుండా పోయినటువంటి వారు అధికంగా ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను దీవించాలంటే, నన్ను దీవించాలంటే ఆయన 3 విషయాలు చూస్తాడు. దానివలన మనకు మేలు కలగాల, అంతిమంగా మేలు కలగాల, తాత్కాలికమైన మేలు కాదు. నిన్ను దీవించటం వలన, నీ కష్టాన్ని తొలగించటం వలన, నీ అనారోగ్యాన్ని బాగు చేయటం వల్ల నీవు చూపిన భక్తిని బట్టి ఇతరులకు మాదిరి కలగాల. అంత మాత్రమే కాదు, 3వది, నీ కష్టము తొలగించటం వల్ల దేవునికి మహిమ రావాల. నేను ఇంత ప్రార్థన చేశాను, నేను గొప్పవాడిని అని నీ బడాయి చెప్పుకోవటానికి కాదు. అయోగ్యురాలనైనటువంటి నా పట్ల దేవుడు ఇంత కనికరాన్ని చూపించాడు అని నువ్వు చూపించేటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ రావాల. 3 మాతో చెప్పాను, గుర్తుపెట్టుకోవటానికి వీలుగా: మేలు, మాదిరి, మహిమ. ఈ 3 చూసి దీవిస్తాడు. అంతేగాని ఇలా దీవించిన తర్వాత అలా దేవునికి దూరం అయిపోయేవాడిని వలన ఉపయోగం ఉండదు. ఒకసారి మత్తయి సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 5. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఈ వాడు అంటే ఎవరంటే, బెతెస్దా కోనేటి వద్ద 38 సంవత్సరాలు పక్షవాయువు కలిగి ఎదురు చూస్తున్నటువంటి వాడిని యేసయ్య బాగు చేస్తాడు. బాగు చేసి లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్తాడు. ఇప్పుడు చదవమ్మా 5:14 యోహాను. అటు తరువాత యేసు దేవాలయంలో వాడిని చూచి, జాగ్రత్త, మార్క్ దిస్ ఇన్ యువర్ బైబిల్ చదివేటప్పుడు అండర్లైన్ చేసుకోవాలా. మీకు నచ్చినటువంటి వాక్యం, దేవుడు మీతో మాట్లాడినటువంటి ఆ వాక్యాన్ని పక్కన తారీఖు వేసుకోవాలా. ఇది ఎప్పుడో ఎక్కడో నీకు అద్భుతంగా నిన్ను నిలబెడుతుంది. ఇదిగో నీవు స్వస్థత నొందితివి, సెమికోలాన్, ఆగల అక్కడ వాక్యం. మరి ఎక్కువ
కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుము. దేవాలయం కనపడే శభాష్ అని మెచ్చుకోలా. దివ్య దృష్టితో ప్రభు చూశాడు. ఈ మేలు వచ్చేసింది, ఇక వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు పట్టడం లేదు. ఇదిగో నీవు స్వస్థత నొందితివి, నీకు మరీ ఎక్కువ కీడు జరగకుండానట్లు నేను చేస్తానంటలా. త్రాగుబోతనాన్ని మాన్పించాడు దేవుడు. లివర్ అంతా పాడైపోయింది, కుళ్ళిపోయింది. బకెట్లతో తీశారు, నాకు తెలుసు కొంతమంది. కుక్లర్ హాస్పిటల్లో కాలేజ్ చదువుకునే రోజుల్లో మేమందరం క్యూలో వెళ్ళి ఈయన సరిపోతున్నాడంటే వెళ్ళి చూసాం. త్రాగి లివర్ అంతా పాడైపోయి సిర్రోసిస్ అంటారు, చెప్పులాగా తయారవుద్ది మెత్తగా ఉండాల్సినటువంటి కాలేయం. నయమైతే కృతజ్ఞత కూడికి పెట్టుకోవచ్చు, ఒక 2 నెలలు బాగుండొచ్చు, తర్వాత మళ్ళా మొదలవుతుంది. అంతకుముందు ఒక బుడ్డి తాగేవాడు మళ్ళీ 10 బుడ్లు తాగు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకున్నాడు. నీ యొక్క ఆ వ్యసనమే నీకు మరి ఎక్కువ కీడు తీసుకొస్తుంది. నేను చేస్తానంటోలేదు. నీవు నీ తల మీదకు లాక్కుంటావు, తెచ్చుకుంటావు. ఇక నువ్వు పాపము చేయకు. అందుకని కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడు. నో, వెయిట్, కొంతకాలం ఆగు. ప్రార్థనలకి దేవుడు 3 రకాలైనటువంటి జవాబులు 3 విధాలుగా ఇస్తాడు. ఎస్, ఐ విల్ గివ్ యూ, ఐ విల్ గ్రాంట్ యూ వాట్ యూ వాంట్. నో, ఇట్స్ నాట్ టైం, వెయిట్, రెండవది. మూడవది, అసలు జవాబే ఇవ్వడు. జవాబు ఇవ్వడు అంటే అడిగిన దానికి అడిగిన రీతిలో ఇవ్వడు. కానీ ఇంకొక మాట చెప్తాడు, నా కృప నీకు చాలు. పౌలు అంతటి వాడు. పౌలు లేకపోతే అసలు రక్షణ ఏంటి? ఈ పత్రికలు లేకపోతే మనకు అర్థమయ్యేది కాదు. దేవుడు ప్రత్యేకంగా పౌలును వాడుకున్నాడు. పౌలుకు శరీరంలో ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఆయనకి కంటి వ్యాధి ఉందని కొంతమంది. ఆ రోజుల్లో మలేరియా బాగా ఎక్కువ ఉండేది. ఆయన 3 మిషనరీ యాత్రలు చేసేవాడు కాబట్టి దీనివలన మలేరియాతో బాధపడుతున్నాడని కొంతమంది ఈ రీతిగా అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆ వ్యాధి పేరు రాయించలేదంటే, నాకున్న బీపీ అయితే నేను బీపీ అని చదువుకోవటానికి, నీకున్న షుగర్ అయితే నువ్వు షుగర్ అని చదువుకోవటానికి, నీకున్న మోకాళ్ళ నొప్పులైతే మోకాళ్ళ నొప్పులని, నీకున్నటువంటి జీర్ణ సమస్య అయితే, నీకున్నటువంటి లివర్ వ్యాధి అయితే, వీ కెన్ ఆల్ సీ దట్. నువ్వు విశ్వాసం అయ్యుండి కూడా ప్రార్థించినప్పటికీ నీ దేవుడు ఒకవేళ నీకు అనుకున్న రీతిలో జవాబు ఇవ్వకపోతే దేవుడు నిన్ను నిర్లక్ష్య పెట్టాడని కాదు. నీ బలహీనతలో కూడా ఆయన బలము పరిపూర్ణమవ్వాలి. చాలిన నీ కృపను బట్టి, ఆయన కృపను బట్టి నీకు మేలు కలగాలి. ఏదైనా ఒక విషయాన్ని మోసపోకుండా ఉండాలి అంటే అసలైందేదో తెలియాలి. దొంగ నోటు ఏదో, మంచి నోటు ఏదో తెలియాలంటే మంచి నోటుకు ఉండేటువంటి లక్షణాలు తెలియాలి. ఆ మధ్యలో ఒక సేఫ్టీ థ్రెడ్ ఉంటుంది. ఇలా లైట్కి వ్యతిరేకంగా పెడితే, ఎదురు పెడితే దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇట్లా కొన్ని గుర్తులు. అసలు మంచి నోటు ఎప్పుడు చూడకుండా వేరే దేశం నుంచి ఒక అతను వస్తాడు. అతనికి దొంగ నోటు ఏదో తెలియదు, మంచి నోటు ఏదో తెలియదు. కాబట్టి ఈ మోసపోకుడి అనేటువంటి వచనం మనం చదువుతూ ఉండగా ప్రభువుని గురించి మనం లోతుగా తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం ఉంది, చదువుకుంటాం, దేవుడు నేర్పిస్తాడు. ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి అభిషిక్త పరిచర్లో
ఉన్నటువంటి వారైతేనేమి, సువార్థికులైతేనేమి, వారి జీవిత అనుభవం ద్వారా చెప్పేటువంటివి వాక్యానుసారం అయితేనే. పౌలు బోధ చేస్తే బెరేయ సంఘం ఉంది, వాళ్ళు ఏం చేశారు, ఇంటికి వెళ్ళి రాత్రి పౌలు గారు చెప్పింది బైబిల్ ప్రకారం ఉందా లేదా అని చూశారు. కాబట్టి మనిషే, ఎంత మనిషి అయినా అవగాహన లోపం ఉండొచ్చు. కొన్నిసార్లు ఆశతో ప్రజలను ఎక్కువ డబ్బు కోసం ఆశింపచేసి మోసపుచ్చవచ్చు. ముఖ్యంగా ఈ దినాల్లో చూస్తున్నాం ప్రాస్పెరిటీ గాస్పుల్, హెల్త్ వెల్త్ గాస్పుల్. ప్రభువుని నమ్ముకోండి ఆరోగ్యం వస్తుంది, ప్రభువుని నమ్ముకోండి ఐశ్వర్యం వస్తుంది. లూథరన్ సంఘాల మీద అనేకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు. వీళ్ళిచ్చే బాప్తిస్మం తప్పు. బాప్తిస్మం అంటే మరణ పునరుద్ధానాలని బైబిల్లో ఉంది కదా. నేను ఒకసారి లాస్ట్ ఇయర్ శారదా కాలనీలో 7 మాటల ధ్యానంలో ఉన్నా. అక్కడ ఒక ఆయన పిలిస్తే చెప్తున్నాడు, నా ముందే చెప్తున్నాడు, నా ముందు మాట, లూథరన్ల బాప్తిస్మం తప్పు. మరణం అంటే ఎలా, మరణించిన వారిని సమాధి పెట్టలో ఎలా పడుకోబెడతాం. ఆ తర్వాత నా మాట నేను చెప్పాల్సి వచ్చింది, అయ్యా బాప్తిస్మం అంటే మరణ పునరుద్ధానాలు అని ఒక చోట ఉంది. ఇవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ క్లుప్తంగా నేను చెప్తాను మీకు అవగాహన కోసం. అంటుకట్టబడుట అని ఒక చోట ఉంది, ధరించుకొనుట అని ఒక చోట ఉంది. ఒక్క అర్థమే తీసుకొని మీరు చెప్పకూడదు. మేము ముంచుట బాప్తిస్మం ఇస్తున్నామని మీరు చెప్తున్నారు, ఎవరైనా నిలబడి బాప్తిస్మం తీసుకుంటారా, తప్పు కదా అన్నాడు. నేను నాకు చెప్పాను, మీరు ముంచుట బాప్తిస్మం ఎలా ఇస్తున్నారు, ఇలా ఇస్తున్నాం అన్నాడు. ఇలా పడుకున్న వాళ్ళు సమాధి పెట్టలో ఇలా పడుకుంటారు కాబట్టి మేము పడుకోబెట్టాం. సమాధి పెట్టలో మోకాళ్ళ వరకు నిలబడి ఆ తర్వాత పడుకుంటారా ఎవరైనా? ఈ ముంచుట బాప్తిస్మం తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు ఎలా ఇస్తారు బాప్తిస్మం? ఒక ట్యాంకులోకో పారుతున్న కాలువలోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ పాస్టర్ గారు పట్టుకొని నడుము వరకు, మోకాళ్ళు మాత్రం నిలబడే ఉంటాయి. మోకాళ్ళు కూడా వదిలేస్తే ఏమవుతుంది, మనిషి కింద పడిపోతాడు, చచ్చిపోతాడు, అరెస్ట్ చేస్తాడు. దట్స్ నాట్ పాసిబుల్. ఇంకా వేరే సత్యాలు వీళ్ళు చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇస్తారు. మోసపోకుడు చెప్తున్నారు. ఇది అనాది సంఘం, లూథరన్ సంఘం ఈ ప్రాంతాలకు సువార్త తెచ్చింది. అందులో అసలు నడిబొడ్డున ఉన్నారు ఈ సంఘం. మీరు సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండాలి. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇస్తున్నాం, అయితే దారిని పోయే ఏదో చిన్నపిల్లలు తెస్తే మేము ఇవ్వం. క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి తల్లిదండ్రి ప్రార్థన చేసుకునేవాళ్ళు, వాళ్ళు బైబిల్ చదవటం రాకపోయినా, నిరక్షరాస్యులైనా వారు దేవాలయానికి వస్తారు. వాక్యం వింటూ ఉంటే దేవుని ఆత్మ వారితో మాట్లాడతారు. కీర్తన 22:9 అంటున్నాడు కీర్తనకారుడు, గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు. తల్లి దగ్గర పాలు ఎప్పుడు తాగుతారండి? ఎన్ని సంవత్సరాలు వచ్చాక? ద మూమెంట్ అ చైల్డ్ ఈజ్ బార్న్. ఎవరు నేర్పక్కర్లా, తపనతో తాగుతాడు ఆ బిడ్డ. తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, పాలు తాగుచుండగా, దేవా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ బిడ్డ వింటాడు. మరియమ్మ కడుపులో యేసయ్య ఉన్నాడు, ఎలిజబెత్ అమ్మ కడుపులో యోహాను ఉన్నాడు. వీళ్ళిద్దరు కలుసుకుంటే చిన్న యేసయ్యను చూసి ఇంకొంచెం పెద్ద 6 నెలలు పెద్ద అయినటువంటి యేసయ్య పిండాలే, పుట్టలే, ఇంకా గంతులు వేశాడు. కడుపులో ఉన్నటువంటి బిడ్డ సైన్స్ ప్రకారం కూడా ఒక గర్భిణీ స్త్రీని అక్కడ ఏదైనా కొట్లాట జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా
గొడవలు జరుగుతున్నట్టు, పోవద్దమ్మా పోవద్దు, నువ్వు ఆగి ఇక్కడ అంటారు. ఎందుకని? ఆ ప్రభావం కడుపులో ఉన్నటువంటి బిడ్డపై పడుతుందని. కాబట్టి గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా తల్లి స్వరాన్ని, తండ్రి స్వరాన్ని వినగలడు, గుర్తించుకోగలడు, వాళ్ళు చెప్పేది నమ్మగలడు. దైవ విషయాల్లో రెండు రెండ్లు ఎంత అవుతాయని చెప్పలేకపోవచ్చు, కానీ యేసయ్య దేవుడు అనే విషయం వారికి తెలుస్తుంది. చిన్నపిల్లల కంటే ఎవరు పడితే వాళ్ళకి. ప్రభురాత్రి భోజన సంస్కారం, యేసయ్య అందరికి కలిపి ఒకే రొట్టె ముక్క పంచి ఇచ్చాడు, ఒకే పాత్రలో తాగారు. వాళ్ళ సంఘంలో 50 మందే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ. మన సంఘంలో 1500 మంది ఉన్నారు. మన శుక్రవారం ఒకే రొట్టె ఎంత రొట్టె చేస్తాం? మనం చేసేటువంటి రొట్టె ఎలా ఉండాలి? అందులో పులి పిండి లేనిది. మార్కెట్లో బ్రెడ్ తీసుకొస్తే కుదరదు. లూథరన్ సంఘంలో ఇచ్చేటువంటి రొట్టె చప్పగా ఉంటుంది, పాపము లేని పరిశుద్ధుడైన యేసయ్యను చూపించేటువంటి. పాస్టర్ గారులు అయిన మనుషులే, వారి చేతితో తాకి ఇస్తున్నారు కదా. కరోనా సమయంలో చూసాం, అన్ని సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే రొట్టెలోది ఎవరు తాగలేదు, ఒకే పాత్రలోది ఎవరు తాగలేదు. ఎందుకు? చెయ్యి తగిలినా ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు తెలిసి వచ్చింది లూథరన్ సంఘం వాళ్ళు ఎందుకు విడివిడిగా ఇస్తున్నారు. ఆల్ అవర్ ప్రాక్టీసెస్ ఆర్ టైమ్ టెస్టెడ్. లూథరన్ సంఘ సభ్యులుగా ఉన్న నేను ఒక పాస్టర్ గారి అబ్బాయిని, రెవరెండ్ కోరాకుల ప్రకాశ్రావు గారు. లూథరన్ సంఘ సభ్యులుగా మనం ఉన్నందుకు దేవుని యందు మనం అతిశయించవచ్చు. మనకు పడాయి, సొంత పడాయి కాదు. ఎందుకంటే మార్టిన్ లూథర్ గారు చెప్తున్నాడు, హియర్ ఐ స్టాండ్. ఈ వాక్యం మీద నేను నిలబడ్డాను. నువ్వు చేసిన తప్పు అని ఒప్పుకుంటే ఐ క్యాంట్ రిపెంట్. నేను ఒప్పుకోను. వాక్య ప్రకారం ఎవరైనా నేను చెప్పింది తప్పు అని రుజువు చేయండి, దెన్ ఐ విల్ రిట్రాక్ట్. అప్పుడు ఉపసంహరించుకుంటా. దట్ ఈస్ ది స్టాండ్ ఆఫ్ ద లూథరన్ చర్చ్. వ్యక్తుల్లో తప్పు ఉండొచ్చు, సంఘ సిద్ధాంతాల్లో తప్పు లేదు. టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు యేసయ్యను గురించి ప్రత్యేకమైనటువంటిది ఈస్ట్ ప్యారిస్లో నేను చెప్పాలనుకుంటున్నా, అది చెప్పి ముగిస్తాను. యేసయ్య యొక్క భౌతిక సౌందర్యం గురించి బైబిల్ ఎక్కడ మాట్లాడు, సువార్తలు ఎక్కడో ఆయన ఎంత ఎత్తుంటాడు, ఆయన ఏ రంగులో ఉంటాడు, ఆయన ముఖ వర్చస్ ఏంటి, ఆయన పళ్ళ వరుస ఏంటి, ఏం మాట్లాడు. కానీ బైబిల్లో ఒకే చోట పరమగీతం 5వ అధ్యాయంలో, అక్కడ మనకి పరమగీతం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చదువుకోవటానికి, కొంత మెచ్యూర్ బిలీవర్ మాత్రమే చదవగలరు. అక్కడ ప్రేయసి ప్రియురాలి మధ్య ఉన్నటువంటి సంభాషణలు మనకు కనబడతాయి. పరిశుద్ధాత్ముడు అది పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఉంచాడంటే, అది సంఘానికి ప్రభువుకు మధ్య ఉన్నటువంటి అది ప్రియమైనటువంటి సంబంధాన్ని చూపించేటువంటిది. 5వ అధ్యాయం 9వ వచనంలో షూలమ్మతితో, అమ్మ చదవక్కర్లేదు, టైం చాలు, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక చూసుకోండి. 9వ వచనం 5:9లో ఆ మిగిలిన స్త్రీలు అడుగుతారు, అందరి ప్రియుల కన్నా నీ ప్రియునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ సో స్పెషల్? ఓ క్రైస్తవ సంఘమా, మీ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి? పదవ వచనంలో ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. 12వ వచనంలో ఆయన పాలతో కడిగిన నేత్రాలు కలిగినటువంటి వాడు, రత్నాలు పొదిగినటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. 16వ వచనంలో ఆయన అతి కాంక్షణీయుడు, ఆయన నోరు లేక నోటి మాట అతి మధురము. పరమగీతం 5:9, 5:10, 5:12, 5:16. నిజానికి మిగిలిన వచనాల్లో కూడా ఉంది. బాపట్లకు చెందినటువంటి
హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఎం ప్రశాంతరాజు గారు పోయిన సంవత్సరం మరణించాడు 85 సంవత్సరాల వయసులో. ఆయన సాక్ష్యం యూట్యూబ్లో ఉంది. నా ఈ ఈస్ట్ ప్యారిస్ సంఘంలో మన పాస్టర్ గారికి అతి ప్రియమైనటువంటి పాట ఏంది? ఎంతో సుందరుడమ్మ. ఆ పాటను రాసినటువంటిది ఎం ప్రశాంతరాజు గారు, గొప్ప సువార్థికుడు. ఆయన 7 వచనాలతో దాన్ని రాశాడు. కానీ ఆ తర్వాత 5 వచనాలు మాత్రమే వచ్చాయి. యూట్యూబ్లో పాటల్లో కేవలం 3 వచనాలు మాత్రమే ఉంటాయి. ఒక వచనం మీకు పాడి వినిపిస్తాను. అక్కడ వ్యక్తుల పేర్లు ఉండవు, కానీ మనకు సులభంగా అర్థం కావటానికి యేసయ్య పేరు పెట్టి నేను ఈ పాట పాడతాను. ఎంతో సుందరుడేసు ప్రభువు, ఎంతో సుందరుడేసు ప్రభువు, నేనెంతో ధన్యత నొంది నాను, ఎంతో సుందరుడేసు ప్రభువు. ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రభు, ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రభు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమమైన దేవుండు, ఎవరు ఆయన కిలలో సమమైన దేవుండు, అవలీలగానతని గురితింపగలనమ్మ, అవలీలగానతని గురుతింపగలనమ్మ, ఎంతో సుందరు అవలీలగా ఎలా గుర్తుపడతావు? ఆయన ధవళవర్ణుడు, తెల్లటివాడు. ఆయన రత్నవర్ణుడు, ఇంగ్లీష్లో రడ్డి అని ఉంటుంది, RUDDY, ఎర్రటివాడు. తెల్లటివాడు ఒకే సమయంలో ఎర్రటివాడు అవుతాడా? అయ్యాడు, సిలువలో అయ్యాడు. నీ కొరకై నా కొరకై ముళ్ళ కిరీటం పెట్టగా, కొరడాలతో కొట్టగా, ఆ చిక్కటి రక్తం కారుతూ ఉంటే ముఖం అంతా రక్తసిక్తమై, మహాశుక్రవారం ఇందులో ఉంది. "10,000లో అతి సుందరుడు" అనేటువంటి మాట పరమగీతంలో. 10,000 అంటే కేవలం 10 అని కాదు, లెక్కించలేని జనంలో కూడా నా ప్రియుడైనటువంటి ప్రభువుని నేను గుర్తించగలను. ఎందుకంటే ఆయన అరచేతుల్లో మేకుల గుర్తులున్నాయి, ఆయన అరికాళ్లలో మేకుల గుర్తులున్నాయి, ఆయన ప్రక్కలో బల్లెపు గుర్తు ఉంది. ప్రకటన గ్రంథంలో ఆయన చూస్తూ ఉన్నాడు. దీర్ఘదర్శి యోహాన్ వధింపబడినట్టున్నటువంటి దేవుని గొర్రె పిల్ల సింహాసనం మీద ఉంది. ఆయన గుర్తులు ఎందుకు పడ్డాయి? ఆ గుర్తులు నా కోసం, నీ కోసం. ఒక వచనంలో ఇలా అంటాడు, అతడతి కాంక్షణీయుండు రాజతడు, అతడతి కాంక్షణీయుండు రాజతడు, అతడే నా ప్రభుడు, అతడే నా హితుడు, అతడే నా ప్రభుడు, అతడే నా హితుడు, అతని మాటతి మధురంబు మధురంబు, అతని మాటతి మధురంబు మధురంబు, అతని పలువరస ముత్యాల సరివరస, అతని పలువరస పగడాల సరివరస, ఎంతో నాకెంతో ఎంతెంతో సుందరుడేసు
ప్రభు. ముత్యాల పలవరస అంట. నెక్స్ట్ వచ్చిన వీళ్ళు ఏమన్నారు? పగడాల పలువరస. ముత్యాలంటే తెల్లగుంటాయి, పగడాలంటే ఎర్రగుంటాయి. ఎందుకు ఎరుపెక్కిన పళ్ళు? రక్తము స్రవించి. ముఖం మీద తడి కూడా, ముఖం తుడిచేవాళ్ళు కూడా లేరు, అలాగా చిక్కని ద్రవం. పాలతో కడిగిన నయనాలు రత్నాల వలె ఎర్రగా మళ్ళీ మెరిసిపోతున్నాయి. ప్రతి వచనంలో కూడా ప్రభువు మామూలుగా ఎలా ఉన్నాడు, సిలువపై ఎలా ఉన్నాడు. ఈ పాట కేవలం సంగీతాన్ని బట్టి కాదు, అందులో ప్రభువు పెట్టిన ప్రాణం గురించి, ఆయన కార్చిన రక్తం గురించి. ఈసారి ఈ పాటలు పాడేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. అద్భుతకరుడైన ప్రభు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఈ రాత్రి వేళ పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్యా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో. సింపుల్ ప్రేయర్, 1 sentence ప్రేయర్. ది మూమెంట్ యూ సే దీస్ వర్డ్స్, ఎవరికి చెప్పక్కర్లా, ఏ పాస్టర్ గారికి, ఏ బోధకుడికి, ఏ సువార్థికుడికి, ఉన్న పాటునే, ఉన్న చోటనే దేవుని వాక్యం వినిపించబడుతూ ఉండగా, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తూ ఉండగా, యేసయ్యా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో. ఈ మాటలు చెప్తే నీవు తక్షణమే రక్షింపబడతావు. రక్షణ తక్షణ అనుభవం, తర్వాత ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు. రక్షించబడిన నీలోకి ఈ క్షణంలోనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధతలో నిన్ను అనుదినం నూతనంగా మెట్టు వెంబడి మెట్టు నడిపిస్తాడు. వాక్యం అంటే ఆకలి పెంచుతాడు. నీ జీవితాన్ని ఆయన దీవిస్తాడు, వ్యసనాలను తొలగిస్తాడు. ప్రభు కోసం నిలబడేటువంటి మంచి సాక్షిగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆయన సేవలో వినియోగించుకుంటాడు. ఆ పని చేద్దామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దయగల మహారాజు, కృపగల మా తండ్రి, 2026 సంవత్సరం లెంట్ కాలంలో మమ్మల్ని ప్రవేశించి మెట్టు వెంబడి మెట్టు 17వ మెట్టుపై మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. మోసపోకుడి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు మా తండ్రి నీ వాక్యాన్ని వక్రీకరించి తమ స్వలాభం కోసం చేస్తున్నటువంటి సాతాను ప్రయత్నాల్లో అసలైనటువంటి నీ రూపం, అసలైనటువంటి నీ ఉద్దేశం మా తండ్రి మేము తెలుసుకోవడానికి, నీ రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి నీ ప్రేమను మేము గమనించి, మేము చేసేటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు నీ గాయాలను రేపుతాయి అనేటువంటి ఆ భయంతో, వణుకుతూ మా రాజా, మా ప్రభువ, మేము మారు మనసు పొంది పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకునేటువంటి ప్రార్థన ఇప్పుడే ఇక్కడే చేయడానికి నీ కృప దయచేయండి. ఎందరైతే ఈ మాటలు మౌనంగా తమ హృదయంలోని చెప్పారు, అటు వారందరికీ నీవు రక్షణను ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ బిడ్డలుగా ప్రభా నీ ఆత్మతో వారిని ముద్రించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ క్షణం నుండి వారి జీవితంలో నూతనమైనటువంటి మార్పును, మేలుకరమైన, శ్రేయస్కరమైన, శ్రేష్టమైనటువంటి మార్పును తీసుకుని రమ్మని మా తండ్రి, వారు దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి కృప చూపించమని సంఘాన్ని ప్రభా, అలాగే అభిషిక్త పరిచర్యలో ఉన్నటువంటి పాస్టర్ గారులందరినీ, సంఘ పెద్దలను, అలాగే సంఘ సభ్యులందరినీ, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలబాలికలు, యవనస్తులు, ప్రతి వారిని నీవు దర్శించి దీవించి మహిమ పొందమని యేసయ్య పుణ్యనామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.